వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వెలుబుచ్చినటువంటి మలిదశ ఉద్యమానికి ఒక ఆద్యం ఇచ్చినటువంటి కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్షా దివాస్, నవంబర్ 29న జరిగినటువంటి దీక్షా దివాస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాన్యులు, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి అన్న బండ ప్రకాష్ గారికి, మంత్రి గారికి, రసమయ్య గారికి, జీవి గారికి, సభకు నమస్కారం అని మన మాజీ మంత్రివర్యులు చెప్తున్నారు. కనుక అన్యదా ఎవ్వరు భావించదని చెప్పి గులాబీ సైనికులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరం ఒకసారి గట్టిగా ఆ డిసెంబర్ 29 నాడు దాన్ని గుర్తు చేసుకొని అందరం కూడా చేతులెత్తి ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్షా దివాస్ కార్యక్రమం చేపట్టే కంటే ముందు నవంబర్ 26వ తారీఖు నాడు గౌరవ పెద్దలు, ఆనాటి ఉద్యమ రథసారథి, మరి ఆనాడు జరుగుతున్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా ఆనాటి ఆకలి చావులు, ఆత్మహత్యలు, తాగే నీళ్లు లేక వలసలు పోయి బొంబాయికో భీమండికో వలసలు పోయి బతుకుతున్నటువంటి సందర్భాలు, 60 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం, దోపిడీ, ఇవన్నిటిని ఎదిరించడం కోసం గౌరవ మన ఉద్యమ రథసారథి, నాటి ఉద్యమ రథసారథి 2001లో మరి ఈ యొక్క గులాబీ జెండాతో మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చనే ఒక నమ్మకాన్ని కలిగించి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చేసుకొని, మరి దానికంటే ముందు 60 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, అనేక బలిదానాలు జరిగినాయి. ఆ తర్వాత ఇలాంటి జరగద్దు, దోపిడీ జరగద్దు, అనేకమైనటువంటి అన్యాయం జరగద్దు అని చెప్పి ఆనాటి మరి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఆనాడు ఫ్రీ జోను వద్దురా, హైదరాబాదు ముద్దురా అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని ఆ రోజు కేసీఆర్ గారు మరి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని కరీంనగర్కి 26 నాడే విచ్చేసి, మరి 29 నాడు సరిగ్గా 7:30-8 గంటల సందర్భంలో దీక్షా దివాస్కు సిద్దిపేటకు బయలుదేరుతున్నటువంటి తరుణంలో పోలీసు వాళ్ళంతా కూడా మరి అలుగునూరు చేరుకోగానే ఆ వాహనాలన్నీ వరంగల్ దిక్కు మరలిపోతా ఉన్నాయి. మరలితో నన్ను ఎటు తీసుకుపోతున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పి కేసీఆర్ గారు బండాపి ఒక్క క్షణం దిగడం జరిగింది. వరంగల్ దిక్కు ఎందుకంటే మా సిద్దిపేట దిక్కు జరగాల్సినటువంటి ఆమరణ నిరాహార దీక్ష మరి ఇటేటు పోతున్నాయి వాహనాలు అని చెప్పి పోలీసులను అడిగితే ఇటే సార్ అని చెప్పి వాళ్ళు ఆనాడు మరి నిర్బంధించి దొంగ దెబ్బతీసి మరి సార్ను అరెస్ట్ చేసి ఆనాడు ఆ ఖమ్మంకు తరలించుకుపోయినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భంలో కేసీఆర్ గారు మరి అనేకమైనటువంటి ఆనాడు జయశంకర్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, నాయని నరసింహారెడ్డి గారు వారితో ఉన్నారు. ఇదే వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు, ఇప్పటిదాకా మనం ఈవీలో చూసిన అవన్నీ సంఘటనలు కూడా. సో ఇదే సందర్భాన్ని మరి అదంతా పవిత్రమైనటువంటి దినం. ఆనాడు చరిత్ర, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన ఒక మహా ఉద్యమ నాయకుని చరిత్ర. మరి కనుక మరి ఆ రోజు ఖమ్మం చేరుకోగానే ఖమ్మంలో ఇక్కడి నుంచి అక్కడి దాకా రహదారుల నిండా కేసీఆర్ గారికి ఘనంగా ఏం జరుగుతుందని చెప్పి స్వాగతాలు చెప్తూ మరి రోడ్డు నిండా జనమంతా కూడా, ఉద్యమకారులంతా కూడా నిలబడి ఉన్నారు. ఖమ్మం తరలించి, ఖమ్మం తర్వాత మరి కొంత ఆరోగ్యం క్షీణిస్తే హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ తరలించినటువంటి సందర్భంలో హాస్పిటల్లో ఆరోగ్యం పూర్తిగా క్షీణించేటువంటి ఆ పరిస్థితులలో మరి వారి పిట్టల్లాగా ఆనాడు శ్రీకాంతాచారి
చాలామంది మరి యువకులు నాయకులందరూ కూడా మరి ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. అమరుల త్యాగ ఫలితంగా కేసీఆర్ గారి సచ్చుడో, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో, నేను చనిపోతే శివయాత్ర, బతికుండి తెలంగాణ సాధిస్తే జైత్రయాత్ర చేయాలని అన్నాడు కేసీఆర్ గారు. చెప్పినటువంటి మాటలు మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం మన డిసెంబర్ 9 నాడు ప్రకటన, మళ్ళా 21 నాడు రివర్స్. అట్లా సుదీర్ఘంగా 2014 వరకు పోరాటం సాగిన పోరాటం చివరికి కేసీఆర్ గారి ఉన్నతమైన లక్ష్యంతో, సంకల్పంతో మనమందరం కూడా చేసినటువంటి ఈ పోరాటంతో మరి బ్రహ్మాండంగా అమరుల త్యాగ ఫలితంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ మరి వాళ్ళ దేశానికి ఒక రోల్ మోడల్. ఇప్పటిదాకా చాలా అంశాలు చూసిన పెద్దలు చాలామంది మాట్లాడేది ఉన్నది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే కాలాతీతమైంది. సో మరి ఇంత మంచి అవకాశాన్ని ఈ వేదిక దీక్షా దివాస్లో పాల్గొని ఈరోజు ఈ నిమిషం మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పాత జ్ఞాపకాలు గుర్తు చేయాలని మా రసమైన మాట్లాడతాడు. దానికంటే ముందు మనం పల్లేరు మనిషి పాటలు పాడుకున్నాం. మనం నీళ్లు లేకుండే, తాగే నీళ్లు లేకుండే, సాగులు చేసుకునే నీళ్లు లేకుండే, తలాపున బారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారి అని పాటలు పాడుకున్నాం. కానీ ఆ గోదావరిని ఒక్క నీటి బొట్టును కూడా ఆంధ్ర వాళ్ళు దూసుకుపోయారు, కానీ మనకు ఒక నీటి బొట్టును కూడా ఇయ్యలే. ఇవన్నీ అనేక ఉద్యోగాలు కొల్లగొట్టి అన్ని కొల్లగొట్టుకొని ఇవాళ కాళేశ్వరం లాంటి జలాశయాన్ని మనం సాధించుకొని ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మారిందంటే అది దట్ ఈస్ ద కేసీఆర్ గారి చరిత్ర. సో మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.